మన పురాణాల్లో అత్యంత గొప్ప గ్రంథం ఏది అంటే ప్రతి భారతీయుడు చెప్పే సమాధానం మహాభారతం. ఇది కేవలం ఒక మహాకావ్యం మాత్రమే కాదు. జీవితం ఎలా గడపాలి, ధర్మం అంటే ఏంటో చెప్పే మార్గదర్శక గ్రంథం. ఈ రోజు మనం మహాభారతం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెలుసుకుందాం. మహాభారతం 18 పర్వాలుగా విభజించబడిన గ్రంథం. ఇది కురుక్షేత్ర సంగ్రామాన్ని మాత్రమే కాకుండా మనుష్యుల జీవితంలోని అనేక గాఢమైన తత్వాలను వివరంగా చెప్తుంది. ముఖ్యంగా భాగవతంలో శ్రీకృష్ణుడు చెప్పిన ఆధ్యాత్మిక సందేశం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి మార్గదర్శకంగా మారింది. భాగవతంలోని ముఖ్యమైన సూత్రాలు మన జీవితాన్ని మారుస్తాయి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంకోస్త కర్మణి అనే సూత్రం ద్వారా మన కర్తవ్యాన్ని చెయ్యమని నేర్పించాడు శ్రీకృష్ణుడు. దాన్ని జయించి ధర్మ మార్గంలో నడవమని బోధిస్తాడు. ఇందులో ప్రతి పాత్రలో ఒక జీవితం పాఠం దాగుంది. భీష్ముడు త్యాగానికి ప్రతీక, కర్ణుడు విధిని స్వీకరించే ఒక ఉదాహరణ, ద్రౌపది సమర్థమైన మహిళా శక్తిని ప్రతిబింబిస్తుంది. మహాభారతం మనలో ధైర్యం, సాహసం, నిజాయితీ, ధర్మబద్ధత వంటి విలువలను పెంపొందిస్తుంది. మహాభారతం మనిషిని ఆధ్యాత్మిక విలువలు పెంచే గొప్ప గ్రంథం. ఈ కథలను మనం అర్థం చేసుకుంటే మన జీవితానికి మేలైన మార్గాన్ని కనుగొనవచ్చు. మీరు మహాభారతం చదివారా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజెప్పండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.